హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వేముల సదానందం నేత కొలంబో నుండి. హిందూ మహాసముద్రపు అలల మధ్య దట్టమైన మడ అడవుల గుండా బోటు ప్రయాణం. చుట్టూ అద్భుతమైన ప్రకృతి. కానీ ఈ ప్రయాణంలో అసలైన ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇక్కడి ఒక రహస్య దీవిలో షుగర్ వ్యాధిని సైతం మాయం చేసే అత్యంత అరుదైన వనమూలికలు ఉన్నాయి. సైతం ఆశ్చర్యపోయే ఆ ఆయుర్వేద వనం ప్రత్యేకతలు ఏంటో ఈరోజు వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. శ్రీలంక రాజధాని కొలంబోకు కాస్త దూరంలో ఉండే ఈ బ్యాక్ వాటర్స్ ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గం. దట్టమైన మడ అడవుల సొరంగాల గుండా బోటు వెళ్తుంటే వచ్చే మజానే వేరు. మధ్యలో సహసిద్ధమైన ఫిష్ స్పా, అరుదైన పక్షులు మనల్ని వేరే లోకంలోకి తీసుకెళ్తాయి. ఈ ప్రయాణంలో ప్రధాన ఆకర్షణ ఇక్కడి ఆయుర్వేద మరియు స్పైస్ గార్డెన్స్. ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత గల సిలోన్ దాల్చిన చెక్క దొరుకుతుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్లా పనిచేసి టైప్ 2 డయాబెటీస్ను అదుపులో ఉంచుతుంది. సీన్ 3 కొత్తల ఇంబుటు మొక్కను చూపిస్తూ, ఇక అన్నిటికంటే ముఖ్యమైనది కొత్తల ఇంబుటు అనే అరుదైన చెట్టు. శ్రీలంక సాంప్రదాయ వైద్యంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ చెట్టు కలపతో చేసిన కప్పుల్లో నీళ్లు తాగితే షుగర్ లెవెల్స్ అద్భుతంగా తగ్గుతాయని ఇక్కడి నిపుణులు చెప్తారు. శ్రీలంక రాజధాని కొలంబోకు సమీపంలో హిందూ మహాసముద్రపు మడ అడవులు, నదులు, లగూన్లలో బోటింగ్ చేయడం, మార్గమధ్యంలో ఉండే ఆయుర్వేద వనమూలికల పార్కును సందర్శించడం పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా కొలంబో నుండి కాస్త ముందుకు వెళ్తే లభించే మాధుగంగా లేదా బెంతోట నది బోట్ సఫారీలో ఈ ప్రత్యేకతలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ప్రయాణంలో ప్రధాన ఆకర్షణలు, వాటి ప్రత్యేకతలు, వివరాలు ఇప్పుడు చూద్దాం. సముద్రపు అలల సవ్వడుల మధ్య నది సముద్రంలో కలిసే చోట సాగే ఈ బోటు ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఇక్కడి ప్రధాన ఆకర్షణ దట్టమైన మడ అడవులు. బోటు చెట్ల మధ్య గుండా వెళ్తున్నప్పుడు ఒక పచ్చటి సొరంగంలో ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది. ఈ ప్రయాణంలో నీటి ఉడుములు, అరుదైన పక్షులు, చెట్లపై కోతులు, అదృష్టం బాగుంటే చిన్న చిన్న మొసళ్ళు కూడా కనిపిస్తాయి. మాధు నదిలో దాదాపు 64 చిన్న చిన్న దీవులు ఉన్నాయి. వీటిలో కొన్నిటిపై మనుషులు నివసిస్తుండగా మరికొన్ని పూర్తి ప్రకృతి ఒడిలో ఉంటాయి. ఇది మధ్యలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడవల్లో వందలాది చేపలు ఉంటాయి. మీ పాదాలను నీటిలో ఉంచితే ఆ చేపలు మృత కణాలను తింటూ హాయిగా మసాజ్ చేస్తాయి. బోటుకు మార్గ మధ్యంలో లేదా నదీ తీరంలో ఉండే ఆయుర్వేద వనాలు శ్రీలంక సాంప్రదాయ వైద్య నిపుణతకు అద్దపడతాయి. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జాజికాయ వంటి సుగంధ ద్రవ్యాల మొక్కలతో పాటు శతాబ్దాలుగా ఆయుర్వేదంలో వాడే రకరకాల ఔషధ మొక్కలను ఇక్కడ పెంచుతారు. గైడ్లు ప్రతి చెట్టు ప్రత్యేకతను వివరిస్తారు. దాల్చిన చెక్క ప్రాసెసింగ్ దివి. నది మధ్యలోని ఒక దివిలో స్థానికులు దాల్చిన చెక్కల నుండి నూనెను పొడిని సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేస్తారో ప్రత్యేకంగా చూపిస్తారు. ఈ పార్కులలో సహజ సిద్ధమైన మూలిక నూనెలతో తల లేదా శరీర మసాజ్ సౌకర్యం ఉంటుంది. చర్మ సౌందర్యానికి, కీళ్ళ నొప్పులు, ఒత్తిడి తగ్గడానికి ఉపయోగపడే 100% ప్యూర్ ఆయుర్వేదం మరియు హెర్బల్ ఆయిల్స్ పౌడర్లను ఇక్కడ పార్కులలో పర్యాటకులు నేరుగా కొనుగోలు చేయవచ్చు. మీరు కొలంబో వెళ్ళినప్పుడు 1 డే ట్రిప్గా మాధు రివర్ సఫారీ ఆయుర్వేద గార్డెన్ ప్యాకేజ్ ఎంచుకుంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పూర్తిగా ఆస్వాదించవచ్చు. ప్రకృతితో పాటు శ్రీలంక సాంప్రదాయ వైద్యాన్ని దగ్గర నుండి తెలుసుకోవడానికి ఇది సరైన మార్గం.
ప్రకృతి అందాలతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే ఇలాంటి ప్రదేశాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? ఈ శ్రీలంక బోట్ సఫారీ మరియు ఆయుర్వేద గార్డెన్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.